రోడ్డు మీద వికాస్ ని రక్తం వచ్చేటట్టు కొట్టించారే, మీకు మనసు ఎలా వచ్చింది? మీరెంత దారుణంగా మాట్లాడారో మీకు తెలుసా? వాళ్ళ దృష్టిలో పరువు పోకూడదని మీ తరపున క్షమాపణ చెప్పడానికి వెళ్ళాను, అంతేగాని మీకు చెప్పకుండా వికాస్ ని పెళ్లి చేసుకోవడానికి కాదు. భయపడకండి, నేను అలాంటి పని ఎప్పటికీ చేయను. జీవితాంతం ఇలా పెళ్లి చేసుకోకుండా ఉండమంటే ఉంటాను, కానీ మీరు తెచ్చిన సంబంధం మాత్రం చేసుకోను. వికాసే నా అల్లుడని మీ నోటితో మీరే ఒప్పుకునేలా చేస్తాను. ఓహో అలాగా, సరే నువ్వెలా చెప్పిస్తావో నేను చూస్తాను. ముందు నోరు మూసుకొని ఢిల్లీకి పద. డాడీ ప్లీజ్, డాడీ డాడీ ప్లీజ్, డాడీ ప్లీజ్ వదలండి డాడీ ప్లీజ్, డాడీ డాడీ ప్లీజ్ డాడీ. రా అన్నయ్య. ఏంటి బావా మంచంతో కుస్తీ పడుతున్నా? మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి అన్నయ్య. ఏంటి బావా అలా చూస్తున్నావు? నీకు గుర్తుందా బావా, అమృత చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఈ మంచం మీద నీ గుండెలపై పడుకోబెట్టుకుని ఆకాశంలో చందమామను చూపిస్తూ ఎన్నో కథలు చెప్పేవాడివి. అమృత పేరు చెప్పి బావ కోపం తెప్పించినట్టున్నానే. ఛే, ఏం బావా ఇల్లు వెతకటానికి సిటీ వెళ్ళావుగా, దొరికిందా? లేదు బావా. అదేంటి బావా, వెంకట్రావుకి సిటీ అంతా కొట్టిన పిండే, నీకు మంచి ఇల్లు చూపించుండాల్సిందే. అన్నయ్య మజ్జిగ తీసుకో. నాకు వద్దమ్మా, బావకి. ఏమండి మజ్జిగ తీసుకోండి. వద్దు లక్ష్మి. ఏమ్మా సిటీలో ఇల్లు దొరికిందా అంటే బావ ఏం మాట్లాడేంటి? ఎవరు వచ్చింది? నాన్న ఒక్క నిమిషం ఆగండి నాన్న, నేను చెప్పేది వినండి నాన్న. తప్పుకోవే. నాన్న ఏం చెప్పడేంటమ్మా? ఇంటి కోసం సిటీ వెళ్ళిన తర్వాత వెంకట్రావు నాకు ఫోన్ చేయలేదు. ఏమైందని నేను ఫోన్ చేస్తే కలవలేదు. వాడిలా ముఖం తిప్పుకున్నా అంటే జరగరాని ఏదో జరిగింది. ఏం జరిగిందమ్మా? సిటీలో ఆయనకి అమృత కనిపించిందన్నయ్య. ఇల్లు చూడ్డానికి వెళితే ఆ ఇంట్లో అప్పటికే అమృత అద్దెకుంటోందట. ఈయన కూడా వెతుక్కుంటూ అదే ఇంటికి వెళ్లారు. ఆ అబ్బాయితో కలిసి కాపురం చేస్తోందంట అన్నయ్య. అమృతను చూసిన కోపంతో తిరిగి వచ్చేశారన్నయ్య. వచ్చినప్పటి నుంచి ఆ విషయాన్ని మర్చిపోలేక మనసులో బాధపడుతూనే ఉన్నారన్నయ్య. మీరొచ్చి ఇంటి విషయం అడిగేసరికి చెప్పడం ఇష్టం లేక సతమతమవుతూ బాధపడుతున్నారు.
ఇలా జరగకపోతే బాగుంటుంది అని అనుకుంటాం, కానీ కొన్ని కారణం లేకుండా అలా జరిగిపోతూనే ఉంటాయి. విధి రాత. ఎందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తే బాధపడటం తప్ప ఎందుకు జరిగిందో బాధపడదు. లేకపోతే ప్రాణం కన్నా ఎక్కువగా పెంచుకున్న కూతురే ప్రాణం తోడేసే పరిస్థితులను తెచ్చిపెడుతుందని మనం ఎవరైనా ఊహించామా? భగవంతుడా, ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు. సరే బావా, అక్కడ అమృత కనపడిందని బాధపడి ఇల్లు వెతకకుండా వెనకొచ్చేస్తే ఎలా? అక్కడ అమృతం ఉందని సిటీ వెళ్లకుండా మానేస్తావా బావా? నేనెందుకు మానేస్తాను బావా? అసలు దాని గురించి నాకెందుకు? నేను సిటీకి వెళ్ళేది నా కూతురు నందినికి పెళ్లి చేయడం కోసం. చేస్తాను బావా. నందినికి మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేస్తాను. దాన్ని చూసిన కోపంతో బాధతో ఉండపట్లేకి వచ్చేసాను బావా. ఈలోపు వెంకట్రావు మంచి ఇల్లు ఎతికి ఫోన్ చేస్తానన్నాడు బావా. వెంకట్రావు ఫోన్ అనుకుంటా, ఎత్తు బావా. హలో అంకుల్ నమస్తే, నేను వెంకట్రావుని. నమస్తే వెంకట్రావు. అంకుల్ మంచి ఇల్లు దొరికింది. అలాగా? మీకు సరిపోయే ఇల్లు, అది కూడా తక్కువే. అయితే సామాన్లు తీసుకొని ఇవాళ బయలుదేరుతాం. వద్దంకుల్, ముందు ఒకసారి సిటీకి రండి. ఎందుకైనా మంచిది. ఒకసారి ఇల్లు చూసి బాగుందనుకుంటే అప్పుడొస్తే సరిపోతుంది. ఇంకా చూడడం ఎందుకు వెంకట్రావు? ఎలాంటి ఇల్లు కావాలో నీకు తెలుసు కదా. ఒకసారి మీరు కూడా వచ్చి చూసి బాగుందనుకుంటే తర్వాత సామాన్లతో సహా వచ్చేయచ్చు. సరే అయితే. అలాగే అంకుల్, ఉంటాను. బావా, వెంకట్రావు ఇల్లు చూశాడంట. ఏంటో బావా, నువ్వు సిటీకి వెళ్ళటం ఒకవైపు బాధగా ఉన్నా ఇంకోవైపు నందిని భవిష్యత్తు కోసం తప్పదు కదా అని సరిపెట్టుకోవాల్సి వస్తుంది. సరే, నువ్వెక్కడున్నా నీకు మంచి జరగాలి, నువ్వు సంతోషంగా ఉండాలి. అదే బావా నేను కోరుకునేది. నేను సిటీకి వెళ్ళాక అమృత నాకు కనిపించకుండా ఉంటే చాలు బావా. అదే నాకు సంతోషం. అమృత, ఈరోజు కాలేజ్కి వెళ్ళొచ్చావా? వెళ్ళొచ్చాను. ఏంటండి డిస్టర్బ్గా ఉన్నారు? ఏమైంది? ఏమైందండి? ఆఫీస్ నుంచి మీరు ఎప్పుడు ఇంత డిస్టర్బ్గా రాలేదు. అసలు ఏం జరిగింది? అది ఆఫీస్ మ్యాటర్ కాదండి, మీ గురించి ఆలోచిస్తున్నాను. నా గురించా? ఇప్పుడు నాకేమైంది? మీ పుస్తకాలు బట్టలు సర్దుకుంటే మిమ్మల్ని వికాస్ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెడతాను.
ఏంటండి ఆలోచిస్తున్నారు? మనం ముందు అనుకున్నదే కదా. రేణుకి ఢిల్లీ వెళ్ళే వరకు వికాస్ ఇక్కడ ఉండమని చెప్పాడు. ఇప్పుడు రేణుకి వెళ్ళిపోయింది. సో ప్రాబ్లం క్లియర్. మీ సామాన్లు సర్దుకోండి, అవుట్ హౌస్కి తీసుకెళ్తాను. ఇప్పుడు అవుట్ హౌస్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదండి. ఎందుకని? ఓనర్ 15 రోజులు గడువిచ్చారు. ఇంకా 5 రోజులు టైం ఉంది కదండి. 5 రోజుల తర్వాత అయినా మీరు ఖాళీ చేసి వెళ్లాల్సిందే కదా. వికాస్ ఏదో బిజీలో ఉండి మిమ్మల్ని అవుట్ హౌస్కి తీసుకెళ్లాలనే సంగతి మర్చిపోయి ఉంటాడు. మీరు ఇక్కడే ఉన్నారనుకోండి, రేపు వచ్చి మిమ్మల్ని ఇంకో ప్రాబ్లం ఉందని ఇక్కడే అడ్జస్ట్ అవ్వమంటాడు. అప్పుడు మీరే టెన్షన్ పడాలి. అందుకే చెప్తున్నాను, వికాస్తో మాట్లాడి అవుట్ హౌస్లో వదిలిపెడతాను, సరేనా? ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? బట్టలు సర్దుకోండి. సాగర్, నేను మీ రూమ్లో ఉండడం వల్ల మీకేమైనా ఇబ్బందిగా ఉందా? నేనేమైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానా? నో, అలాంటిదేం లేదండి. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికంటే అక్కడే మీరు కంఫర్ట్గా ఉంటారని. లేదండి, నాకు ఇక్కడ కూడా కంఫర్ట్గానే ఉంది. మీరుంటే నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నిజం చెప్పాలంటే నా మనసులో ఎంత బాధున్నా, ఒంటరితనంతో నేను ఎంత ఫీల్ అవుతున్నా, మీరు పక్కనుంటే నాకెంతో ధైర్యంగా ఉంటుంది. మీతో మాట్లాడుతుంటే మా అమ్మా నాన్న దగ్గర ఉన్నట్టే ఉంటుందండి. నిజం చెప్తున్నానండి, ప్రామిస్. అది ఓకేనండి, కానీ ఇవాళ సాయంత్రం నేను ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్తున్నాను. 3 డేస్ అక్కడే ఉంటాను. అప్పటి వరకు మీరు ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటారు? ముఖ్యంగా మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అంతేగాని నాకు ఇబ్బంది అవుతుందని కాదు. అంతే కదండి, పర్లేదు. ఏ రోజైతే నేను ఇంట్లో నుంచి వచ్చేసానో ఆ రోజు నుంచే నేను ఒంటరిదాన్ని అయ్యాను. అవుట్ హౌస్లో కూడా ఒంటరిగా ఉండే అలవాటైపోయింది. మీరు నా గురించి వరీ అవ్వద్దు. మీరు హ్యాపీగా బెంగళూరు వెళ్ళరండి. నేను ఇక్కడ జాగ్రత్తగా ఉంటాను, సరేనా? అలాగే. సాగర్, నేను వాష్ చేస్తాను. అయ్యో వద్దండి, మీకెందుకు శ్రమ, పైగా టైం వేస్ట్. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి చదువుకోండి. మీ బట్టలు ఉతికితే టైం వేస్ట్ అవుతుందని ఎందుకు అనుకుంటున్నారు? మీకోసం నేను ఏం చేసినా తక్కువే. కనీసం ఈ చిన్న పనైనా చేయనివరా? అది కదండి. ప్లీజ్ మీరు ఇంకేం మాట్లాడకండి. మీరు క్యాంప్ వెళ్ళాలన్నారు కదా, ఆ పనులు ఏమైనా ఉంటే చూసుకోండి. ఈలోపు నేను ఈ పని ఫినిష్ చేస్తాను. వెళ్ళండి. సరే, నేను ఒకసారి కిందకి వెళ్ళి ఓనర్ని కలిసి వస్తాను. అలాగే. సాగర్ ఎప్పుడు నా సంతోషం గురించి ఆలోచిస్తాడు.
అవుట్ హౌస్లో తాతయ్య కూడా ఎప్పుడు నా గురించి ఆలోచించేవారు. చిచి, బంగారం లాంటి ఇంటికి ఒక బజారు దాన్ని తెచ్చి ఇల్లుని అపవిత్రం చేశారు కదా మావయ్య గారు. భానుమతి, అవకాశం దొరికింది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. ఏ తప్పు చేయని అమృత విధి లేక పరిస్థితులను ఎదిరించలేక కోర్టులో తల వంచుకుని వెనక్కి తిరిగి వచ్చింది. సాక్ష్యాన్ని పెట్టి అమృత తప్పు చేసిందని లాయర్ చెప్పచ్చు. ఆత్మసాక్షిగా చెప్తున్నాను, అమృత ఏ తప్పు చేయలేదు. అమృతని ఎవరన్నా ఏదన్నా అన్నారంటే నేను సహించలేను. అమృత ఎలా ఉందో ఏమో, మా వాళ్ళు తన్ని బాగా చూసుకుంటున్నారో లేదో. అమృతకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్ చేయమన్నాను. ఈ పని త్వరగా అయిపోతే తనకే సమస్య రాకుండా చూసుకోవచ్చు.